हाँ, डाल दिया टीजर माउथ डाल दिया ఓకే ఎనీవే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ థ్యాంక్ యూ మీడియా. ఇలాంటి సినిమాలు ముందుకెళ్ళాలంటే మీ సపోర్ట్ చాలా ముఖ్యం అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఆల్వేస్ ఫర్ స్మాల్ మూవీస్ ఆర్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అమీర్ లోగ్, సో అంటే ఇది మీరు అందరూ ఇప్పుడు టీజర్ చూశారు. నేను ఒక 4-5 డేస్ బ్యాక్ మూవీ కూడా చూశాను. నాకు ఈ ఫిలిం చూసినాక ఇది అమీర్ లోగ్ అంటే మీరు ఏదైనా ఇక్కడ దేర్ రియలీ రిచ్ ఇన్ మనీ అనుకుంటారేమో ఇక్కడ దీంట్లో ఉన్నవాళ్ళు, బట్ ద మూవీ ఈజ్ ఫుల్ ఆఫ్ రిచ్ ఇన్ ఎమోషన్స్. ఇట్ ఈస్ రిచ్ ఇన్ హ్యూమర్, రిచ్ ఇన్ ఎంటర్టైన్మెంట్, రిచ్ ఇన్ ఫ్రెండ్షిప్ వాల్యూస్, రిచ్ ఇన్ ప్రతి మిడిల్ క్లాస్ మనిషి లేకపోతే బిలో మిడిల్ క్లాస్ మనిషి తన ఆలోచన విధానం, తను ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నాడు, తన జీవితం తను ఎలా క్రాఫ్ట్ చేసుకుందాం అనుకుంటున్నాడు, ఇట్లాంటి అన్నిటిని కలబోతాయి ఈ సినిమా. సో ఇట్ ఈస్ అ హోల్సమ్ ప్యాకేజ్, అదైతే నేను చెప్పగలను. ఐ రియలీ ఎంజాయ్డ్ ద ఫిలిం వెన్ ఐఎమ్ వాచింగ్ ద ఫిలిం. ఫస్ట్ హాఫ్ నేను చూసినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, ఇది ఎందుకు చిన్న సినిమా అని పిలిచారు నన్ను, దిస్ వెరీ గుడ్ ఫిలిం కదా అన్నాను నేను. సో దట్ మచ్ వైబింగ్ ఇట్ ఈస్. అంత వైబింగ్ ఫిలిం ఈ మధ్యకాలంలో ఇటువంటి ప్రాపర్ హైదరాబాదీ కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తా చాలా తక్కువ ఫిలిమ్స్ ఈ మధ్యకాలంలో వచ్చినాయి. అట్లాంటి ఫిలిమ్స్లో ఇది ఒక ఫిలిం, మేబీ ఒక 2-3 ఫిలిమ్స్ చెప్పుకోవాలనేమో సూపర్ హిట్స్ అయినాయి అని, ఇది కూడా అటువంటి ఆ కోవలోకి చేరుద్దని నేను బిలీవ్ చేస్తున్నాను. డైరెక్టర్ రమణారెడ్డి గారు, ఆయన యాక్చువల్గా ఆయన ఆఫీస్కి వెళ్ళి మీరు ఆయన కలవాలంటే ఒక పావుగంట కూర్చోవాలి. నాకు చాలా విచిత్రంగా జరిగింది పరిచయం ఆయనతో. నేను ఏదో ఆఫీస్ బిల్డింగ్ స్ట్రక్చర్ డిజైన్ గురించి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన ఇలా అమీర్లోగానే సినిమా తీశారని నాకు తెలియదు అప్పటికి. కరెక్ట్గా నేను వెళ్ళినప్పుడు ఎదురు అప్పుడు ముఖపరిచయం అప్పుడే అయ్యింది. ఆయన అరే మీరు వంశీనంది పాటి ప్రొడ్యూసర్ అంటే అవునండి అంటే నేను ఇట్లా మూవీ చేశాను అంటే నేను జనరల్గా అలా కొడతా ఉంటారు కదా ఓకేలే ఫ్లోలో అయిపోయినారు బాబు ఇప్పుడు అనుకున్నాను, కానీ బట్ నన్ను అయితే డిసప్పాయింట్ చేయలేదు. సో ఐ రియలీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ వాచింగ్ ద ఫిలిం. సో మేబీ మీరు అందరూ కూడా అదే ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ అదే ఇందాక మన కృష్ణ గారు చెప్పినట్టు